సప్లై టెస్టింగ్ ల్యాంప్ చెక్కింగ్ విత్ ప్లస్ బాక్స్. అసలు మనం సప్లైని ఎలా చెక్ చేసుకుంటాం ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ కరెక్ట్గా ఉందన్నమాట. కరెక్ట్గా ఉంటేనే మనకు అక్కడ లైట్ వెలిగిద్ది. కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు ఎర్త్ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. ఎంసీబీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఆగిపోయింది లైట్. ఇప్పుడు దీనిలో పెడదాం, ఎర్త్లో చూద్దాం. ఇప్పుడే చూద్దాం లైట్ వెలిగిద్దా ఎలాగదా. అంటే ఎర్త్ రావట్లేదు కాబట్టి ఎర్త్ కలెక్షన్ మనం చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ దీంట్లో చెక్ చేద్దాం. అన్ని ప్లగ్లు బాగున్నాయో లేదో, సాకెట్ మొత్తం బాగుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ లైట్ వెలిగింది అంటే సాకెట్లో దీన్ని కూడా మళ్ళీ మార్చి చూద్దాం. ఒకసారి ఆఫ్ చేసి ఈ వైర్ని కూడా ఇందాక 6 amps చూసాం. ఇప్పుడు 16 amps చెక్ చేద్దాం. సాకెట్కి పవర్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా అనేది. వెలిగింది. 6 amps వెలిగింది, 16 amps పవర్ సప్లై బాగానే ఉంది. ఇప్పుడు ఎర్త్కి చెక్ చేద్దాం. ఎంసీబీ ఆఫ్ చేసి ఒకసారి ఎర్త్ బాగుందో లేదో చెక్ చేద్దాం. ఎలగల ఒకసారి అంటే ఎర్త్ కంటిన్యూటీ కరెక్ట్గా లేదని అర్థం. ఆన్ చేసాం, మళ్ళీ ఎలగల. మళ్ళీ ఇటు వైరు ఒకసారి చేంజ్ చేసి చూద్దాం, వెలిగిద్దాం. ఇటు పెట్టాం కదా ఇందాక, ఇప్పుడు ఇది పెడదాం. అంటే ఫేస్ వస్తుంది కానీ న్యూట్రల్ రావట్లే. మళ్ళీ ఈ వైర్ ఇటు పెట్టి చూద్దాం. లైట్ వెలుగుతుంది. అంటే ఫేస్ న్యూట్రల్ వరకు బాగుంది. ఎర్త్ అనేది రావట్లే. ఇటు వైర్ ఇటు పెట్టి చూద్దాం. ఇటు వస్తుంది. ఇటు వైర్ ఇటు పెట్టి చూద్దాం. ఎక్కడో లైట్గా వస్తుంది కానీ కరెక్ట్గా డల్గా వస్తుంది అన్నమాట ఎర్త్. ఇది ఎర్త్ కంటిన్యూటీ కరెక్ట్గా రావట్లేదు. కాబట్టి దీన్ని అసలు ఎర్త్ కంటిన్యూటీ ఎందుకు రావట్లేదు అనేది చెక్ చేయించుకుని వాడుకోవాలి. ఎర్త్ కంటిన్యూటీ కనుక కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఈ లైట్ ఎలా వెలిగిందో ఎర్త్లో కూడా అదే లైట్ కరెక్ట్గా వెలిగిద్ది. 6 amps బాగానే ఉంది, 16 amps బాగానే ఉంది. కాకపోతే దీంట్లో ఎర్త్ అనేది రావట్లేదు. ఎర్త్ డల్గా ఉంది. ఎర్త్ ఎక్కడో వచ్చి రానట్టుగా వస్తుంది అన్నమాట. లైట్ మనకి ఫుల్గా వెలుగుతుంది. ఎర్త్ కంటిన్యూటీ ఒకసారి చెక్ చేద్దాం. ప్లగ్ కాడ ఏమైందో చూద్దాం ఒకసారి. ఈ స్విచ్ ఒకసారి ఆఫ్ చేద్దాం. ఇక్కడ మనకి ప్లగ్లో కూడా 3 పిన్లు ఉంటాయి. ఇది ఒక పిన్ను ఊడిపోవటం వల్ల ఎర్త్ కంటిన్యూటీ మనకి సరిగ్గా రావట్లేదు. కాబట్టి మనకి ఈ ప్లగ్ ఉప్పు తీసుకుని ఈ 3వ పిన్ను బిగించుకుంటే కానీ ఇప్పుడు మనకి ఎర్త్ అనేది కంటిన్యూటీ కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ యథావిధిగా దానికి పెట్టేసేద్దాం. ఈ ప్లగ్ దీనికి పెట్టేసేసాం. ఇప్పుడు దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎర్త్ కానీ కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు గ్రైండర్కి కానీ లేకపోతే ఏదన్నా మిక్సీకి కానీ పెట్టినప్పుడు దాని వైరింగ్ ఏదైనా బాడీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిక్సీ వైరింగ్ కాలిపోవటం కానీ లేకపోతే బండికి ఛార్జింగ్ పెట్టినప్పుడు బండి బాడీకి వచ్చినప్పుడు బండి వైరింగ్ కాలిపోవటం కానీ జరుగుతుంది. కాబట్టి మనం ఎర్త్ కనెక్షన్ అనేది పర్ఫెక్ట్గా లేదా ఉందనేది ఇట్లా చెక్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ రావాలి. ఇట్లా కాకుండా అసలు ఈ బల్బుని పూర్తిగా తీసేద్దాం. ఈ ప్లగ్ తీసేసేసి అసలు డైరెక్ట్గా సాకెట్కి వస్తుందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం
ఈ బల్బుని పూర్తిగా తీసేస్తాం. ఇక్కడి నుంచి తీసేసేసి ఇప్పుడు ఇక్కడ పెట్టి చూద్దాం. ఇక్కడ ఫేసింగ్ నోటలు కరెక్ట్గా ఉన్నాయి లేవా. ఇది మెయిన్ బోర్డు కదా, ఈ మెయిన్ బోర్డులో కూడా ఒకసారి చెక్ చేద్దాం. మెయిన్ బోర్డులో లైట్ వెలగల, ఇప్పుడు వెలిగింది. అంటే మనం వైర్ కరెక్ట్గా పెట్టుకోలేదు కాబట్టి ఇందాక లైట్ వెలగల. ఇది టెస్ట్ టెంప్ ల్యాంప్ కింద మనం వాడుకుంటాం అన్నమాట. ఇలా కాకుండా దీన్నే ఇప్పుడు ఒకసారి ఎర్త్లోకి పెట్టి చూద్దాం. ఇలా కాకుండా లేకపోతే ఈ వైర్ని ఎర్త్లోకి పెట్టి చూద్దాం. ఎర్త్ కూడా ఇది పర్ఫెక్ట్గానే ఉంది కాబట్టి అక్కడ మన ప్లగ్ అనేది 3వ పిన్కి రాకపోవటం వల్ల ఇదిగోండి ఇక్కడ ఎర్త్ కూడా కరెక్ట్గా మనకి వచ్చి లైట్ వెలుగుతుంది. ఇది 3వ పై దాంట్లో పెట్టినప్పుడు. అలాగే కింద దాంట్లో కూడా పెడదాం, వెలుగుతుంది. సాకెట్ మొత్తం టోటల్గా ఇది బాగానే ఉంది కాబట్టి మనం ఆ ప్లగ్ అనేది ఆ 3 పిన్ టాప్ అనేది ఒకసారి చెక్ చేయించుకుని దాని ప్రకారం వాడుకోవాలి. గ్రైండర్ కానీ ఏదైనా మిక్సీ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది మెయిన్ సాకెట్ ప్రాబ్లం లేదు. ఇట్లా ప్రతి బోర్డుకి ఫీజు ఉండటం అనేది చాలా మంచిదన్నమాట. ఈ ఫీజు ప్రతి బోర్డులోనూ ఉండటం చాలా మంచిది. లేకపోతే ఫీజు ఎంసీబీ ఏదో ఒకటి ఉండాలన్నమాట బోర్డులో. ఈ కింద దాంట్లో ఒకవేళ బోర్డులో పెట్టినప్పుడు 16 amps అయినా సరే ఈ ఫీజు అనేది కొట్టేసింది కాబట్టి ఇంతవరకే పోతుంది. అట్లా కాకుండా మనం డైరెక్ట్ స్విచ్కి ఇస్తే కలెక్షను స్విచ్ కాలిపోయిందంటే స్విచ్ కాలిపోయింది, లేకపోతే లోపల మిక్సీ కానీ ఏదైనా వైరింగ్ బాడీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎర్త్ కానీ కరెక్ట్గా లేకపోతే మిక్సీ వైరింగ్ కాలిపోయింది. కాబట్టి మనం పర్ఫెక్ట్గా చూసుకుని కలెక్షన్లు అనేది ఇచ్చుకోవాలి.